40 ఏళ్ల మావోయిస్టు పోరాటంలో ఆరితేరిన పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్ అటు ప్రభుత్వం ఎదుట లొంగిపోయిన పరిస్థితి ఉంది. సో అసలు మావోయిస్టు పార్టీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? ఒకవైపు ఆయుధాలు అప్పగించేసి ఈ ఆయుధ పోరాటం అనేటువంటిది సాయుధ పోరాటం చేయొద్దు అని కొంతమంది, ఒకవైపు సాయుధ పోరాటమే ఊపిరిగా ఎంచుకోవాలని మరికొంతమంది. అసలు ఈ ఏదైతే మావోయిస్ట్ క్యాడర్లో ఉన్నటువంటి గందరగోళం ఏంటి, మావోయిస్ట్ పార్టీ ఫ్యూచర్ ఏంటి? సో మనతో మాట్లాడడానికి మావోయిస్ట్ పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు, శాంతి చర్చల వ్యవస్థాపక నాయకులు జంపన్న ఉన్నారు. చూస్తున్నాం జంపన్న, మనం ఏదైతే అగ్రనేతగా చెప్పుకోవచ్చు, అయితే కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకోబడతాడు అనుకునేటువంటి మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? ఈరోజు ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు 61 మంది మావోయిస్టు పార్టీ అభయ్ నాయకత్వంలో వాళ్ళు లీగల్ కావడం కావచ్చు లేదా సరెండర్ కావచ్చు, ఏ పేరైనప్పటికి కూడా అంటే చట్టబద్ధమైన ప్రజా జీవితంలోకి రావడానికి వాళ్ళు అంటే గతంలో లోపట 22 పేజీల లెటర్ ఏదైతే రాసిండో దాని ప్రకారంగా బయటికి రావడం జరిగింది. అది మనం చూసినాం మనం. కాబట్టి ఇప్పుడు ఏదైతుందో అంటే ఇప్పుడు వచ్చినది మావోయిస్టు పార్టీ లోపట ఒక మైనారిటీ భాగము, చిన్న భాగం మాత్రమే వచ్చింది. అయితే ఈ చిన్న విభాగం అయినప్పటికి కూడా మావోయిస్టు పార్టీ 50 ఏళ్ళ సాయుధ పోరాట చరిత్రలో భారతదేశం లోపట ఒక కీలకమైన గొప్ప పరిణామం. ఒక రకంగా చెప్పాలంటే మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట చరిత్రలో ఇది భూకంపం పుట్టించింది. కాబట్టి అంటే ఇది ఏదైతుందో గత 10-20 సంవత్సరాలుగా ఒకనాడు గొప్ప చరిత్ర కలిగిన మావోయిస్టు పార్టీ అనేక ప్రజా ఉద్యమాలు ఈ దేశంలో నిర్మించి చరిత్ర కలిగిన పార్టీ గత 20 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలు అనేటివి తగ్గిపోయినాయి. ప్రజా ఉద్యమాలు తగ్గిపోవడం కదా, ఆ పార్టీ లోపలికి రిక్రూట్మెంట్ తగ్గింది, ఎర్ర సైన్యం తగ్గింది, మరొక వంక ప్రభుత్వ దాడి నిర్మూలన కొనసాగుతున్నది. కొంతమంది సరెండర్ అవుతున్నారు, సీసీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా సరెండర్ అయిన చరిత్రను కూడా మనం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో సాయుధ పోరాట విరమణ ఏదైతుందో ఈ ప్రకటన నేపథ్యంలో వీళ్ళు బయటికి రావడం అనేతుందో అది చిన్నదే అయినప్పటికీ, మైనారిటీ అయినప్పటికీ కూడా ఈ మైనారిటీ కూడా ఏంటంటే కొద్ది కాలం లోపల కూడా అది మిగిలిన మొత్తం పార్టీ పైన లోపల అండర్ గ్రౌండ్ ఏదైతే ఉన్నారో ఆ మొత్తం పైన కూడా ప్రభావితం వేసే చర్యగా నేను చూస్తున్నాను. కాబట్టి ఈ చర్య 3 నెలల లోపల కూడా ఈ పరిణామాలు 3 లేదా 6 నెలల లోపల కూడా అనేక మంది కూడా బయటకు రావడానికి అవకాశం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం సరే శాంతి చర్చల సంఘం మేము 2025 మార్చిలో స్థాపించినప్పుడు దాని వ్యవస్థాపక నాయకునిగా నేను ఆ పార్టీ అది నష్టపోకూడదు, చనిపోకూడదు, దీని ఒక గౌరవనీయంగా శాంతి చర్చలు జరిపి ఆ పార్టీని లీగలైజ్ చేయాలనే ఏ ప్రయత్నం అవుతుందో అది జరగలేదు. కేంద్ర ప్రభుత్వం దురదృష్టవశాత్తు అది దాడి చేస్తూ ఉన్నది. మరొక వంక మావోయిస్టు పార్టీ నుంచి కూడా కొన్ని వాళ్ళు సరిగ్గానే వాళ్ళు పిలుపులు ఇచ్చినప్పటికి కూడా కొన్ని అపసవ్యమైన తప్పుడు పద్ధతులతో కూడా వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది, కన్ఫ్యూజన్ సృష్టించబడింది. కాబట్టి ఈ పరిస్థితిలో ఏంటంటే తిరిగి మళ్ళీ సరే సాయుధ పోరాట విరమణ అభయ్ ప్రకటించిండు, ఇప్పుడు రావడం జరిగింది. ఇప్పుడు వచ్చి ఏదైతే ఉందో వాళ్ళు అంటే ఈ రకంగా గవర్నమెంట్ ముందట కూడా ఇలా ఆయుధాలు ఒప్పగించి వాళ్ళు ఈ రకంగా కావడం అనేది ఉందో నేను స్వాగతిస్తున్నా. ఎందుకు అనంటే ఇవాళ సాయుధ పోరాట పరిస్థితులు లేవు. సాయుధ పోరాటానికి అనుకూలమైన పరిస్థితులు భారతదేశంలో ఏనాడో ముగిసిపోయినాయి, చాలా కాలం క్రితం ముగిసిపోయినాయి, చాలా ఆలస్యంగా ఇది జరిగింది, చాలా నష్టపోవడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో సాయుధ పోరాట పరిస్థితులు అంటే ఏంటి? ఈ దేశంలో భూస్వామ్య పరిస్థితులు లేవు, భూస్వామ్య దోపిడీ అణచివేత కాదు, పెట్టుబడిదారు సమాజం వచ్చేసింది అన్నాడు. అదొకటే కాదు, కమ్యూనికేషన్ ఇంటెలిజెన్సీ నెట్వర్క్ పెరిగి అంటే మావోయిస్ట్ పార్టీ స్వయంగా గత 10 సంవత్సరాల కాలంలో ప్రత్యేకించి ఈ సంవత్సరాల కాలంలో ఎంతమంది ఏ రకంగా చనిపోతున్న విషయం కళ్ళ ముందట మనం చూస్తున్నాం. ఏమాత్రం కూడా అంటే నాయకులు సీసీ మెంబర్లు 8 మంది చనిపోయినారు, 25 మంది రాష్ట్ర కమిటీ మెంబర్లు చనిపోయారు, ఇతరులు చనిపోయినారు. ఎవరు కూడా ఏంటంటే తమ భద్రత తమకు ఒక సమస్య అంటే చిన్న ఉదాహరణ ఒక్క ప్రకటన ఎవరిచ్చిందని అంటే అది ఫేకా నిజం అనేది మనకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ చూడండి, సంవత్సర కాలం నుంచి ఏ ప్రజా ఉద్యమాలకు ఎక్కడ వీళ్ళు నాయకత్వం వహించారు, ఏ ప్రకటన చేశారు? సంవత్సరం కాదు 10 సంవత్సరాల కానీ ఏ ప్రజా ఉద్యమాలు చేశారు? సాయుధ పోరాటం మీనింగ్ ఏంటిది? సాయుధ పోరాటం అని అంటే నాట్ ఓన్లీ తుపాకులు పట్టుకున్న మనుషులు కాదు. సాయుధ పోరాటం అంటే ప్రజా ఉద్యమాలతోటి లింక్ ఉన్నదే సాయుధ పోరాటం. అలాంటిది ఏదైతుందో అది అయిపోయింది, దానికి కాలం చెల్లింది. మీరు అన్నట్టు మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడము
ఎంతో ప్రభావం చూపుతుంది అంటున్నారు. సాయుధ పోరాటం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పనిచేయదు అంటున్నారు. సో ఈ రెండు ఈ స్టేట్మెంట్లో భాగంగా నెక్స్ట్ క్యాడరు ఎట్లా పనిచేస్తుంది, ప్రస్తుతము సీసీ మెంబర్స్గా అసలు ఎవరు యాక్టివ్గా ఉన్నారు, అంటే రోల్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఒకవైపు మల్లోజుల వేణుగోపాల్తో అందరూ ఏకీభవించట్లేదు, మరి వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఏకీభవించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ సాయుధ పంతాను ఏ విధంగా ముందుకు తీసుకుపోతారంటే మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా, అసలు ఆ సీసీ అనేది ఏందో ఇప్పటికీ అంటే తను ఒక్కడే సీసీ మెంబర్ వచ్చినప్పటికీ మిగిలిన వాళ్ళు పాత వాళ్ళు కొంతమంది కొత్త వాళ్ళు కలిపి వాళ్ళు 10 మంది ఉన్నారా 15 మంది ఉన్నారా నాకు తెలియదు, కానీ సంఖ్య ఉంది. కాబట్టి ఈ సంఖ్య ఏదైనప్పటికీ కూడా వాళ్ళ కేంద్ర కమిటీ మీటింగ్ అయ్యే పరిస్థితులు లేవంటున్నాను నేను. కేంద్ర కమిటీ మీటింగ్ అయ్యే పరిస్థితులే లేవు, పొలిట్ బ్యూరో మీటింగ్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకనంటే బీహార్లో జార్ఖండ్లో ఉన్నారు, ఎట్లా కలుస్తారు? బీహార్ జార్ఖండ్ పోనీయండి. ఒరిస్సాలో పడి ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు ఛత్తీస్గఢ్లో ఉన్న వాళ్ళు ఎట్లా కలుస్తారు? కలిసే అవకాశాలు మొత్తంగా ఎగిరిపోయినాయి కాబట్టి పదే వాళ్ళు చెప్పిందంటే మాకు ఒక 4 రోజులు ఛాన్స్ ఇవ్వండి అన్నారు. ఎవరు నమ్మాల కేశవరావు కాంచి అన్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేశారు, రూపేష్ ఎన్నిసార్లు మాట్లాడారు, వాళ్ళు కనీసం 4 రోజులు మాట్లాడుకోవడానికి కూడా అవకాశము లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ సీసీ మీటింగ్ జరగలే. ఏమీ జరగనప్పుడు వ్యక్తిగతమైన నిర్ణయాలు, ఇప్పుడు అబ్బాయి కూడా తీసుకున్నది వ్యక్తిగత నిర్ణయమే, కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు తీసుకున్నారు. ఈయనంటే ఇప్పుడు శాంతి చర్చలు చేయాలి అని ఒకవైపు వాదన వినిపిస్తుంది, ఒకవైపు లొంగుబాట్లు కనిపిస్తున్నాయి, మరోవైపు ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి వరకు మొత్తం మావోయిస్ట్ పార్టీని తుదముట్టిస్తామని అమిత్ షా ప్రకటిస్తూనే ఉన్నారు పదే. సో మరి ఈ రకంగా చూసుకుంటే అటు సెంట్రల్ కమిటీలో సంఖ్య తగ్గిపోతూనే ఉంది, మావోయిస్ట్ క్యాడర్ ఒకవైపు గందరగోళం ఉంటుంది. సో మరి శాంతి చర్చలు చేస్తే మావోయిస్ట్ పార్టీ ఉండదా? శాంతి చర్చల తర్వాత మరి ఎట్లా ఉంటుంది? మరి శాంతి చర్చలు చేస్తే ఏమవుతుంది, ఫలితం ఏంటి? ఇప్పుడు ఒకటే ఏంటంటే శాంతి చర్చలు అనేది ఏందో కేంద్ర ప్రభుత్వం కానీ అమిత్ షా కానీ ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, అయిపోయింది. ఇప్పుడు మొన్నటి స్టేట్మెంట్లతోటి మేము చేయము, మీరు ఆయుధాలతో సరెండర్గా ఉండని చెప్పిండ్రు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అబ్బాయి 60 మందితో వచ్చింది కాబట్టి తను ఇంకెందుకు శాంతి చర్చలు అంటాడు? మనం ఊహించలేము. సరే అంటే ఏదైనప్పటికీ ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే సరే జరిగినా అంటే జరగటం లేదు, ఇప్పుడు ఇంకా మనం మాట్లాడే పరిస్థితి కూడా లేదు శాంతి చర్చల గురించి. కాబట్టి సరే ఏ ప్రక్రియ అయినప్పటికీ వాళ్ళ ఆయుధాలతో సరెండర్ కావాలని పిలిపించిన ప్రకారంగా సాయుధ పోరాటం నడిచే పరిస్థితి లేదు. ఎంత మాత్రం ఆయుధాలు కట్టుకొని నువ్వు ఉండొచ్చు గుట్టలలో కొండలో, నా ఉద్దేశంలో ఇంకా 2 సంవత్సరాలు ఉండొచ్చు, ఉండరాదని కాదు నా నేను చెప్తున్నది అంటే ఉండొచ్చు కొంతమంది, కానీ ఉండి చేసేది ఏంది? గుట్టలలో ఉండి చేసేది ఏంది? నీకు ప్రజా ఉద్యమాలను నువ్వు అక్కడుండి చేయగలిగితే నీకు అది ఉపయోగము. ఆడుండి ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాల నుంచి నీ ఎర్ర సైన్యంలోకి వస్తే అది ఉపయోగం. కానీ నీకు ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు, నీకు రిక్రూట్మెంట్ చేసే సమస్య అది లేదు, నీకు ప్రజా సంఘాలు పెట్టే పరిస్థితి లేదు. మనం ఇక్కడ చూద్దాం తెలంగాణలో అయితే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు లాస్ట్ వాళ్ళు లేకపోతే ఇప్పుడే అనుకుందాం మనం. ఇప్పుడైతే మరి తెలంగాణ ప్రభుత్వం ఎన్కౌంటర్ కూడా చేసింది ఈ ప్రభుత్వం, కానీ ఇప్పుడు మీటింగ్లు అయితే పెట్టుకుంటారు కదండి. మీటింగ్లు అయితే సుందరయ్య భవన్ లోపల ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సాయుధ పోరాటాన్ని కీర్తించే పండితులు ఉన్నారుగా కొంతమంది, అప్పుడు పోయి వారం 10 రోజులకు సాయుధ పోరాటం అని అంటుండ్రు. మరి ఏం చేశారు ఇక్కడ తెలంగాణ లోపల? ఏ ఉద్యమాలు చేశారు? ప్రజల సమస్యలు లేవా తెలంగాణలో రైతుల సమస్యలు లేవా, కార్మికులు లేవా, ఉద్యోగులు లేవా, నిరుద్యోగం లేవా, ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఏ ఉద్యమాలు చేశారు? ఏ ఉద్యమాలు చేయలేదు. సాయుధ పోరాటం అని చెప్పి ఇక్కడ పూజలు చేస్తే సాయుధ పోరాటం ఉంటుందా? పూజలు చేస్తే సాయుధ పోరాటం ఉండదు. సాయుధ పోరాటం అంటే ప్రజా ఉద్యమాలు, ప్రజలను ఆర్గనైజ్ చేయడం, ప్రజలను చైతన్యవంతం చేయడం, ప్రజలను దానికి పంపించడం. ఎక్కడ ఉద్యమాలు చేయకుండా ఎవరు పోతారు? నీ సంఘం ఉందా ఇక్కడ? నీ సంఘం ఉందా? ఏ సంఘం ఉంది? విరసమొక్క సంఘమా? వాళ్ళు ఏదో కవిత్వం రాసుకుంటారు, కవిత్వం రాసుకొని వాళ్ళు ఉద్యమాలు చేసారు. వాళ్ళు ఎవరు చేసారు? కాబట్టి ఏ ప్రజా సంఘం ఉంది? రైతుకుల సంఘం ఉందా? కార్మిక సంఘం ఉందా? విద్యార్థి సంఘం ఉందా? ఏ ప్రజా సంఘం ఉంది? ప్రజలతో మమేకం అయి ప్రజల్లో రహస్యంగా ఉండేటువంటి మావోయిస్టులు తగ్గిపోయారు. సో అదే దాంట్లోనే విఫలమైంది పార్టీ. కాదు ఇప్పుడు నేను అనుభవించే అవన్నీ రాసి వచ్చిన నేను 2001 నుంచి ప్రజా సంఘాల కోసం, ప్రజా ఉద్యమాల కోసం అనేక రకాల ప్రయత్నం చేసి, అనేక ఆలోచన చేసి అవన్నీ డాక్యుమెంట్ రాసి వచ్చిన నేను. కాదు అయిపోయింది, క్లోజ్, మనం ఏం చేయలేము. తుపాకులు పట్టుకొని ఇక్కడ మన పాత వాటిని పట్టుకొని మనం చేస్తే మనం ఏం కాదు. రోజుకు పార్టీ ఒక్కరోజు కాదు. ఇక్కడ వాళ్ళకి ఏమర్థమవుతుంది? అక్కడ అనుభవించినోడికి తెలుసు. ఏనాడు సాయుధ తుపాకి పోడు, నువ్వు అడవిలో పోవు, నువ్వేమీ చేయవు, నీకేమీ తెలియదు. నువ్వు సాయుధ పోరాటం అంటున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు అనుభవించిన వాళ్ళు ఆడ కష్టాలు అనుభవించి ఏమీ చెయ్యలేక ఎన్ని రహస్య క్యాడర్ను మెయింటైన్ చేయడంలో విఫలమైంది కాబట్టి ఈ పరిస్థితికి దారితీసింది. అబ్బాయి చెప్పింది కొంతనే,
ఒక రహస్య పార్టీ నువ్వేం చేస్తావు? గతంలో ఆయన చెప్పింది కొంతవరకు చెప్పిండు. నువ్వు ఏ రహస్య పార్టీ కూడా ఏమి చేయలేవు. ఎక్కడి నుంచి చేస్తావు నువ్వు? తెలంగాణలో ఎప్పటి నుంచి మేము చేస్తున్నాం? ఎన్ని పోతుంటే మా అనుభవంలో సమీక్ష రాసి ఉన్నాయి మాయి 95 నుంచి స్వయంగా నేను రాసిన, ఎంతోమంది రాసిర్రు. తెలంగాణ అనేది భారతదేశంలో కీలకమైంది. తెలంగాణ అనేది ఉందో ఉత్తర తెలంగాణ పార్టీ మావోయిస్టు పార్టీకి కీలకమైంది ఉత్తర తెలంగాణ. ఆ ఉత్తర తెలంగాణ లోపల నేను 93 నుంచి నేను ఒక స్టేట్ కమిటీ రీజనల్ కమిటీ మెంబర్గా ఉన్నా. నేను ప్రతి ఒక్క సమీక్షలో ప్రతి ఒక్క విషయం లోపల ప్రతి దాంట్లో నా పాత్ర ఉంది. అవన్నీ సమీక్షించి రాసిన విషయాలు ఎన్ని పోయినాయి కదా, ప్రజా సంఘాలు అన్నీ పోయినాయి. నువ్వు ఎన్ని పెట్టినా అంటే ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే రహస్యం అని చెప్పిందంటే ఇప్పుడు ఒక గోలెం ఉంది. ఒక గోలెం అంటే నీళ్ళ తొట్టికి బొంగ ఉన్నది. నువ్వు నీళ్ళు ఎన్ని పోతే లాభం ఏంది? నువ్వు ఎన్ని నీళ్ళు పోసినా ఆ బొంగలో నీళ్ళు పోతూనే ఉంటాయి. మరి ఏం పెట్టాము? మేము ఎన్నో రహస్యం అని చెప్పి విద్యార్థుల రహస్యం అని పెట్టినాము, టీచర్స్ల రహస్యం అని పెట్టినాము. ఏ రహస్యం 3 నెలలు లేదు, 6 నెలలు లేదు. రహస్య పార్టీ సాధ్యం కాదంటున్నారు, సాయుధ పార్టీ సాధ్యం కాదంటున్నారు, ఏదైతే వేణుగోపాల్ లొంగిపోవడాన్ని స్వాగతిస్తున్నారు. సో ఈ దశలో ఫ్యూచర్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇంకా నెక్స్ట్ ఎట్లా అంటే ఎవరైతే ఆదివాసీల కోసం కావచ్చు, అణగారిన వర్గాల కోసం కావచ్చు పోరాటం ఉండాలి అనేటువంటి కొంత వాదన ఉంటుంది. తుపాకీతోటే బుల్లెట్ తోటే ఏదైతే రాజ్యాధికారం సాధ్యం అనేటువంటి ఒక వాదనతోటే ఈ మావోయిస్ట్ పార్టీ ఇన్ని రోజులు వచ్చింది. సో మరి వాట్ నెక్స్ట్ అంటే మరి ఫైనల్గా ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటే, మార్క్స్ ఏదైతే చెప్పిండో మార్క్స్ చాలా స్పష్టంగా చెప్పిండు. మార్క్స్ కుట్ర పద్ధతిలో రహస్య పద్ధతిలో ఉద్యమాలు నిర్మించలేము. అది నిర్మించడం అంటే అదే ఉద్యమకారులకు కమ్యూనిస్టులకు అది ప్రతిబంధకం అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. చాలా సీరియస్ కాషన్ ఇచ్చాడు ఆయన మార్క్స్. మనము చట్టబద్ధ పద్ధతిలో పట్టునే ఆర్గనైజ్ చేయాలి. చట్టబద్ధ పద్ధతిలో పట్ట అంటే చట్టం చెప్పినట్టని కాదు, చట్టబద్ధ పద్ధతిలో రాజ్యాంగం చెప్పిన పద్ధతిలో పట్ట ప్రజాస్వామిక హక్కదమైనది. ప్రజాస్వామిక హక్కుల ప్రకారంగా ప్రజలను, కార్మికులను, విద్యార్థులను అందరినీ మనం సంఘటితపరచాలి. మనం మాట్లాడతాం. నేను మాట్లాడతలేనా? నేను మాట్లాడుతున్నా కదా, నేనే కదా అందరూ అంటే వీళ్ళొక్కరే మాట్లాడుతున్నారు. వీళ్ళకంటే ఎక్కువగా చట్టబద్ధత అంటే ఇప్పుడు అందరూ లొంగిపోవాలి. నేను మావోయిస్టుల కంటే ఎక్కువగా 100 రెట్లు ఎక్కువ మార్గం మాట్లాడుతారు మావోయిస్టుల కంటే ఎక్కువ. మరి చట్టబద్ధ పద్ధతిలో కూడా మాట్లాడే రైట్ ఉంది కదా. నువ్వు అది ప్రభుత్వం చేస్తే కొన్ని సందర్భాల్లో చేయటం లేదంటే చేస్తుంది, దాన్ని వ్యతిరేకించాలి, పోరాడాలి. కాబట్టి ఈ దేశంలో ప్రజలని ఓపిక చెప్పాలి. నీ సోషలిజం కమ్యూనిజం అంటే ఎవరికి తెలుసు? అంటే మీరు అనేది ఏంటంటే తుపాకీ వీడాలి, పోరుబాట పట్టాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, అప్పుడే సాధ్యం. ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలను సంఘటితపరచకుండా, చైతన్యవంతం చేయకుండా అవి ఉత్త మాటలు తప్ప ఏం లేవు. గాలి మాటలు అవి ఉత్త మాటలు మాట్లాడి వెనకట చరిత్రను పక్కన పెట్టండి. వెనకట మావోయిస్టులు తుపాకులతో కూడా చేశారు, గొప్ప చరిత్ర. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్ల ప్రజలను విస్మరించి ఏ ఒక్కటి చేయలేము. ఈ పరిస్థితుల్లో సెంట్రల్ కమిటీలో ఇంకో 10 మంది వరకు ఉన్నారని చెప్తున్నారు. సో మరి పార్టీ ఫ్యూచర్ నెక్స్ట్ నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే మీ అంచనా ప్రకారం ఎట్లా ఉంటుంది? నా అంచనా ప్రకారంగా వాళ్ళు కూడా ఆలోచించవచ్చు, మెజారిటీగా ఆలోచించవచ్చని నా విశ్వాసం ఉంది. ఎందుకంటే వాళ్ళతో నాకు అనుబంధం ఉంది. వాళ్ళు ప్రజల గురించి కూడా ఆలోచిస్తారు, ఆలోచించే వాళ్ళే. సరే కొన్ని కారణాల మూలంగా వాళ్ళు ఇవాళ దాన్ని పట్టుకొని కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడు ఎవరైనప్పటికీ కూడా తిరుపతి అయినా, చంద్రన్ అయినా, గణపతి అయినా ఎవరైనప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే వాళ్ళే. వాళ్ళేం ప్రజలు వద్దనే వాళ్ళు ఎవరూ కాదు. ఎవరు మాట్లాడినా ప్రజల గురించి. అయితే ఏ పద్ధతిలో అనే ఎక్కడ సమస్య ఉంది. కాబట్టి ఇది ఇలా సరే ఒకనాడు మాట్లాడడం వేరు సాయుధ పోరాటం గురించి, కానీ ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి. వాళ్ళకు కూడా అర్థమవుతున్నాయి, అర్థం చేసుకుంటారు. కాబట్టి అయితే ఇప్పుడు వాళ్ళు శాంతి చర్చలు జరిగితే కొంత వేరేది ఉండే, ప్రభుత్వం చేయనప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకు కూడా ఒక ఆత్మాభిమానం, గౌరవం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు సమస్య ఇక్కడ లొంగిపోవాలంటే సమస్య ఏంది? లొంగిపోవడం అంటే మావోయిస్ట్ పార్టీ కాదు, బయట కూడా లొంగిపోవడం అంటే ద్రోహం అని ప్రచారం చేసారు. ద్రోహం కాదు. నేను అందుకోసం ఏం చెప్తున్నంటే లొంగిపోవడం కానీ ద్రోహం కాదు. నేను ఒక ఉదాహరణ చెప్తా. అంటే పార్టీ కట్టుబానిసలు కాదు కదా పార్టీలో చేరే వాళ్ళు. పోయేవాళ్ళు పోతారు, సరైనది అనుకుంటే పోతారు, సరైనది కాదనుకుంటే వచ్చేస్తారు కదా. అనారోగ్యం ఉంటే పోరు కదా. వచ్చిన వాళ్ళతోనే సమస్య ఉంది. చాలా వరకు పోలీసులకు ఇన్ఫార్మర్లుగా ఉండి అక్కడ ఉండేటువంటి రహస్య మొత్తం చెప్తున్నారు అనేటువంటిది శుద్ధ తప్పది. మావోయిస్టుల పార్టీ నుంచి వేలాది మంది చనిపోయిన వాళ్ళకంటే కూడా దానికంటే 10 రెట్లు ఎక్కువ లొంగిపోయారు. ఏం చేసారు వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? పేదరికంతో ఎంతమంది ఉన్నారు? ఎవడో నయముగాడో ఎల్లయో పుల్లయో ఒకడో ఇద్దరో వాడు చేసిండ్రు దొంగలు, అది వేరు. వాళ్ళు నువ్వేమన్నాను వాళ్ళు నిర్దిష్టంగా ఆ పేరు పెట్టాను. కానీ మాజీ మావోయిస్టులు, ఇన్ఫార్మర్లు, ద్రోహులు అంటే తప్పది.
చాలా శుద్ధ తప్పది. వాస్తవంగా మాజీ మావోయిస్టు ఎంతమంది వివిధ కమ్యూనిస్టు పార్టీలో చేరి పనిచేస్తారు, లేదా మావోయిస్టు పార్టీ కూడా వాళ్ళు మావోయిస్టు పార్టీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది చెయ్యరు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతుండ్రు. తప్పు కదా అది. ఈ మీడియా కూడా ఏంటంటే బుద్ధి లేదంటారండి, మీడియాకే బుద్ధి లేదంటారు. నన్ను ఏమన్నా మంచిదే, ఇష్టమున్న శీర్షికలు పెడతారు అంటే ప్రజలు కాదా వాళ్ళు? వచ్చినోడి నిన్నటి దాకా 50 ఏళ్ళు 40 ఏళ్ళు కాగానే అందరు ద్రోహులు అవుతారా? వీళ్ళకి బుద్ధి ఉండాలి. వీళ్ళు డబ్బులు తిని దొంగలాగా ఉండేవాళ్ళు వాళ్ళు ఏం తిన్నారు? వాళ్ళు నిన్నటి దాకా 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆ ప్రజల కోసము, ఆదివాసీ ప్రజల కోసము, రైతుల కోసం పనిచేసిన వాళ్ళు రాగానే వీళ్ళు దొంగలు అవుతారా? నిన్నటి దాకా మన చరిత్ర ఉండి ఆ చరిత్ర ఏమున్నది? మరి నాకేమున్నది? నేను కాదా? ఏమున్నా? నా ఇల్లు ఏమున్నది? నేనేమున్నా? నా ఆ బండి ఏంటిది? నేను 7 ఏళ్ళ కాంచి నేను ఏం చేస్తున్నా? నేను సరే, మీరు అన్నట్టు ఒకవైపు లొంగిపోవాలి, ఒకవైపు ప్రజాపోరు పట్టాలి, కానీ దాన్ని ఏకీభవించిన వ్యక్తులు ఇంకా చాలామంది దాన్ని ఏదైతే సాయుధ పోరాటాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దృష్టిలో చూస్తే అమిత్ షా కేంద్ర హోంమంత్రి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతో దీన్ని మొత్తం మావోయిస్ట్ పార్టీని తుదముట్టించాలి అని చెప్పి అమిత్ షా చెప్తున్నారు. ఒకవైపు సాయుధ పోరాటం కొంతమంది ఉన్నారు, సాయుధ పోరాటాన్ని వదలాలని మీలాంటి వాళ్ళు చెప్తున్నారు. సో మరి ఎవరు గెలిచినట్టు, ఎవరు ఓడినట్టు, ఇందులో ఫైనల్గా మీరు చెప్పేది ఏంటి దీంట్లో? ఇప్పుడు గెలుపు ఓటములు కాదు, కమ్యూనిస్టు పార్టీ గెలుపు ఓటములకు ఇది చెప్పలేము. ఒక రకంగా సాయుధ పోరాట మార్గం ఇక్కడ, ఆ మార్గం అనేది ఒక ముక్కలు చెప్పాలంటే అది ఫెయిల్ అయింది. ఏనాడు కాలం చెల్లిపోయింది. ఒకనాడు విజయం సాధించింది, నేను అది కూడా చెప్తున్నా, చాలా విజయాలు సాధించింది. కానీ అది అంటే పరిస్థితులు మారుతున్నప్పుడు, పరిస్థితులు మారినాయి, పరిస్థితులు అప్పట్లాగా లేవు, అవి 30 ఏళ్ళ కిందలాగా లేవు, చాలా మార్పులు వచ్చినాయి. కాబట్టి ఈ పరిస్థితులను అర్థం చేసుకొని దాని తగినట్టుగా కమ్యూనిస్ట్ పార్టీ విధానాలు మారాలి. ఇది మారకపోతే, దాని తగిన విధానాలు రూపొందించుకోకపోతే, ఎత్తుగడలు రాకపోతే ఆ పార్టీ నశించిపోతుంది తప్పనిసరిగా. అది నేను ఒక్కని చెప్పి ఫిలాసఫీ సూత్రం అది. పరిస్థితి తగినట్టుగా మారితేనే మారుతుంది. ఇప్పుడు రైతు ఉన్నాడు, 50 ఏళ్ళ కింద మూట కొట్టిండు, లేకపోతే ఏదో గూడేసిండు. నేను ఇవాళ మూట కొడతా, నేను గూడ కొడతానంటే ఆయన వ్యవసాయం చేస్తాడు? ఆయన లాభం ఏంటి దానిలా? ఆధునిక యంత్రాలు వచ్చినాయి కదా, ఆధునిక యంత్రాలు వచ్చినట్టు వాటిని ఉపయోగించి పని చేయకపోతే నేను మూటనే కొడతా, అది బాగుంది, నేను నాగలే అట్టనే దుంతా, నేను బాగుంది అని అంటే నువ్వేన్నట్టు కూడా నీ 10 ఎకరాల భూమి దున్నలేవు, కూలీలు దొరకలేరు. సమస్య ఏంటంటే కూలీలు కూడా దొరకటం లేదు, కాబట్టి నువ్వేమీ చేయలేవు. కాబట్టి పరిస్థితులు మారినాయి. నీ సిద్ధాంతం కరెక్టు, పంట పండించడం కరెక్టు, పంట పండించాలి, పంట పండకపోతే తిండి రాదు. నువ్వేం చేయాలి? నీ పోరాటం కరెక్టు, సమానత్వం కోసం పోరాటం సరైంది. కాబట్టి నువ్వు పోరాడు. ఎట్లా పోరాడతావు? ప్రజలను చైతన్యవంతం చేసి పోరాడు. దాన్ని వదలకు, నువ్వు తప్పనిసరిగా అది చేయి. కానీ ఇవాళ ఆయుధాలతోటి సాయుధ పోరాటం అనేది అది అవుట్డేట్ కాలం చెల్లింది. కాబట్టి మిత్రులకు వాళ్ళందరూ కూడా మిత్రులే, సాయుధ పోరాటం చేసే వాళ్ళు మిత్రులే, చేయని వాళ్ళు మిత్రులే, కమ్యూనిజం కోసం ఎవరైతే మాట్లాడుతుండ్రో ఎవరు మాట్లాడినా మిత్రులే. కాబట్టి తప్పనిసరిగా నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నన్ను వాళ్ళు ఏమన్నా మంచిదే కానీ అనవచ్చు, కొంతమంది అంటారు, కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ మిత్రులే. నేను 7 సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే ఆ పార్టీ నుంచి నేను వెళ్ళొచ్చినప్పటికీ, ఆ లైన్ సరైనది కాదని చెప్పినప్పటికీ 90% పైగా మావోయిస్టు పార్టీ యొక్క త్యాగాలను, పోరాటాన్ని, గత చరిత్ర నేను చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను, నాకు అర్థమైన కాడికి. కాబట్టి ఏది ఉన్నప్పటికీ నేను వాళ్ళొక మిత్రులుగా వాళ్ళు దీన్ని ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మాజీ మావోయిస్ట్ అయితే ప్రస్తుతానికి అయితే కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడాన్ని స్వాగతిస్తూ, అలాగే ప్రస్తుతం అయితే సాయుధ పోరాటానికి కాలం చెల్లింది, మారుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా ప్రజా పోరుబడుతూ ప్రజా ఉద్యమాలను చేయాల్సినటువంటి అవసరం ఉంది, కానీ దానికి పంతా వేరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది జంపన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో కలిసి సాక్షి న్యూస్ హైదరాబాద్.